తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం. తొలి ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది గురువుగారు. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి నుంచే హిందూ పండుగలన్నీ ప్రారంభం అవుతాయని చెప్పి కూడా చెప్తా ఉంటారు. ముఖ్యంగా తొలి ఏకాదశి ఒకటి, వైకుంఠ ఏకాదశి ఒకటి మెయిన్గా చేసేది. ఈ తొలి ఏకాదశి రోజున ముఖ్యంగా ఈ శనివారం అయితే రాబోతుంది, ఆ రోజు ఏం చేయాలంటారు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. తొలి ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటాం. ఎందుకు ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటున్నాం? మనకు ప్రారంభమయ్యేది మామూలుగా పాడ్యమి, చైత్రశుద్ధ పాడ్యమి, ఉగాది. యుగానికి ఆది ఉగాది అని మనం మాట్లాడినప్పుడు తొలి ఏకాదశి ఏమిటి? ఇంతకుముందు వచ్చిన ఏకాదశులు ఉన్నాయి కదా, మరి దీన్నే తొలి ఏకాదశి అనడానికి గల కారణం ఏమిటి అంటే, సకల ప్రాణికి జీవనాధారమైనటువంటిది ఏమిటి అంటే అన్నం, ఆహారం, ఆహార ధాన్యం. ప్రతి ప్రాణికి అన్నము కావాలి కదా. అన్నం అంటే ఏమిటి? మనం తినే రైసా? కాదు. తినబడేటువంటి పదార్థము ఏదైనా అన్నమే. ఓషధలు ముందు పుట్టడం అనేది జరిగినాయి. ఓషధలు పుట్టిన తర్వాత అన్నాత్ భవంతి భూతాని అని తర్వాత భూతాలు పుట్టుకొచ్చినాయి. ఎప్పుడైనా మనం అక్కడ ఒక బెల్లం ముక్క ముందు పదార్థం అనేది పెడితే కదా చీమలు అక్కడికి వస్తాయి. ఆ పదార్థం లేకపోతే చీమలు ఎందుకు వస్తాయి? అంతే కదా. కనుక ముందు అన్నం పుట్టింది, తర్వాత ప్రాణులు పుట్టారు అని మనకు శాస్త్రం చెబుతున్నటువంటి మాట. దేశానికి వెన్నెముక రైతు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇదే ఈ తొలి ఏకాదశి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగేటువంటి ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటున్నారు. అంటే ఈ గుప్త నవరాత్రులు అంటే అమ్మవారిని గుప్తముగా పూజించుకోవటం అనేది జరుగుతుంది. గుప్తముగా అంటే ఎవరికి వాళ్ళు మననం చేసేది ఏమిటి? గుప్తం అంటే అర్థం ఏమిటి అంటే ప్రతి రైతు కూడా మనస్సులో మననం ఏం చేసుకుంటాడంటే ఈసారి పంటలు బాగా పండాలి, సకాలంలో వర్షాలు కురవాలి, కురిస్తే మంచి పంట వేసుకోవాలి. మంచి పంట వేసుకున్నాను అంటే ఈసారి పంట బాగా వచ్చింది అంటే మనకు కోరికలన్నీ నెరవేరుతాయి అనేటువంటిది భూమాతకు ప్రతిరోజు నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. తన భూమిని నమ్ముకున్నటువంటి రైతు. ఆ రైతులు అలా నమస్కారాలు చేసుకుంటూ వర్షము పడంగానే ఈ తొలి ఏకాదశి రోజు ఇత్తనం వేయటం అనేది జరుగుతుంది. ఈ తొలి ఏకాదశికి ఇత్తనం వేయటం, దాని ప్రాధాన్యతే అది. ఈ తొలి ఏకాదశికి ఇత్తనాలు వేసేటువంటి విధానం కూడా రైతులు ఏమిటి అంటే 2 ఎద్దులు కట్టుకుని దాన్ని ఒక సేద్యం చేసేటువంటి విధముగా ఇత్తనం వేసేటువంటి దానికి ఒకటి ఉంటుంది. 3 బొంగులు ఇలా ఉండి రంధ్రాలు ఉంటాయి 3 చోట్ల. అది మధ్యలో ఒకటి, ఈ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి ఉండి 3 చోట్ల ఒకటి పెట్టుకుంటూ పోలేడు కదా. అవి ఎద్దులు ముందుకు వెళుతూ ఉంటే సేద్యం చేసుకుని ముందుగానే దానికి ఇత్తనాలు గుప్తముగా ఒక సంచిలాగా పెట్టుకుని ఏ విత్తనం వేస్తున్నాడో తెలియకుండా వేసేటువంటి విధానం వేస్తాడు రైతు గుప్తముగా. అలా ఇత్తనాలు పిరికిడితో వేసినప్పుడల్లా తల్లి మంచి పంట బాగా రావాలని మననము చేస్తూ గుప్తముగా లోపల అనుకుంటూ చేసుకుంటూ రైతు ఆ భూమాతను తలుచుకుంటూ బాగా పండాలి తల్లి, నువ్వు కరుణించు తల్లి అనుకుంటూ నమస్కారం చేసుకుంటూ వెళతాడు. అలా వెళుతూ ఉన్నప్పుడు అది లోపలికి పోయి ఇత్తనము దాని మీద నిలబడి ఉండేదంతా కూడా దాన్ని ఏమో అంటారు, దాన్ని అదే చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. అలా మళ్ళీ తిరిగి వచ్చి అటువైపు ఇటువైపు చేసి ఒక చేను మొత్తం ఇత్తనం వేయడం జరుగుతుంది. అంటే ఇత్తనం వేసిన తర్వాత మొలక వస్తే అప్పుడు పలానా
పంట వేశాడు మొలక వచ్చిన తర్వాత, అందుకే గర్భములో ఉండేటువంటిది ఆడ శిశువో మగ శిశువో తెలియదు, కానీ సంతానమైతే కనబోతున్నారు అనేటువంటిది తెలుస్తుంది. పుట్టిన తర్వాత మగపిల్లవాడ ఆడపిల్లనా అంటే ఓ ఆడపిల్ల మగపిల్లవాడు ఏదో చెప్తాం. అవును. అది ఈ వేసినటువంటి రైతు ఆనందంతో చేసి ఏం పంటేస్తున్నావు అంటే ఏదో చేస్తున్నాలేవయ్యా అనేవాడు. ఎందుకంటే చెప్పి చేస్తే ఏది మంచిది కాదు. ఎస్, అవును. ఇప్పుడు ఏమైందంటే ప్రతి వాళ్ళు పలాంది వేసుకోండి బాగుంటుంది, పలాంది వేయండి బాగుంటుంది అని చెప్పుకుంటూ వస్తున్నారు సందర్భానుసారంగా. పూర్వం జరిగేటువంటి కథ నేను చెప్తున్నాను మొదటి నుంచి. ఇది ఏకాదశి రోజు చేసేటువంటి విధానం. ఓకే. ఆ రోజు నేను ముందు ఇత్తనం వేయాలా అనేటువంటి తపనతోనే ఉంటాడనమాట. ఆ ఇత్తనం వేసి చేసి మామూలుగా రైతు అంతా అయి సాయంకాలం ఇంటికి వచ్చి ఏదో కాళ్ళు చేతులు గడుక్కునేసి భోజనం చేసి పడుకునేవాడు. ఆ రోజు నిజానికి వంట ఉండదు. ముందు పంట పండాలి అనేటువంటి తపనతో ఇత్తనం వేయాలి అనేటువంటి దీంతో చేసుకునేటువంటి రోజులు అవి. అందుకనే తొలి ఏకాదశికి అంత ప్రాధాన్యత అనేటువంటిది ఉన్నది. ఆ రోజు మనము కాలానుగుణముగా మనం ఏం పాటిస్తే బాగుంటుంది అంటే, మనకు 2 జీవితంలో ఈ తొలి ఏకాదశి ఒకటి, వైకుంఠ ఏకాదశి రోజు ఒకటి. ఈ ఏకాదశులన్నీ కూడా పాటిస్తూ ఉంటే ఒక ఊర్లో గ్రామంలో ఎవరింట్లోనూ అన్నం వండేవాళ్ళు కాదు. ఆ ఏకాదశి రోజు ఏదైనా పక్కింట్లో నుంచి వాసన వచ్చినా పీల్చినా తిన్నట్టే అవుతుంది. కాబట్టి అది వాళ్ళకు కూడా పాపమే, ఆ పక్కన వండినటువంటి వాళ్ళకు కూడా. అంటే వాళ్ళ వల్ల కదా వీడు అది పీల్చాల్సి వచ్చింది కదా, అంటే నీ వల్ల కదా అని. అందుకే కర్త కారయిత చైవ ప్రేరకస్య అనుమోదక అని చెప్పేది శాస్త్రం. అదే లాలో పెట్టారు ఇప్పుడు. అందుకని ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే వ్రతం చేయడానికి అనుకూలించినటువంటి వాడికి, చేసిన వాడికి, చేయమని ప్రోత్సహించిన వాడికి, చేయించిన పూజారికి, చేయిస్తున్నప్పుడు చూసిన వాళ్ళందరికీ, చూసిన భక్తులకు, విన్నవాళ్లకు, ప్రసాదం తీసుకున్న వాళ్లకు అందరికీ కూడా సమానమైన ఫలితం లభిస్తుంది అన్నాడు. అంత డబ్బు ఖర్చు పెట్టుకొని 10,000 ఖర్చు పెట్టుకొని చేయించిన పూజారికి 3,000 4,000 ఇచ్చి అందరినీ పిలిచి 15,000 ఖర్చు పెట్టుకొని వ్రతం చేస్తే ప్రసాదం తీసుకున్నవాడికి కూడా అంతే ఫలితమే. అంటే ఆ ప్రసాదం ఎందువల్ల దక్కింది? పూజ చేసినాడు. పూజ ఎందుకు చేసినాడు అతను అంటే ఎవడో చెప్పడం వల్ల చేసినాడు. అంటే చెప్పమని ప్రోత్సహించిన వాడి వల్ల, చేయించిన దానికి, చేసిన దానికి, చేస్తుంటే చూసిన దానికి, దానికి ఎంతో కొంత సహకరించిన వాళ్లకు, ప్రసాదం తీసుకున్న వాళ్ళకు కూడా చివరికి అందరికీ సమానమైన ఫలితం జరుగుతుంది. అందుకే లాలో కూడా ఎవరినైనా ఒకరిని చంపాడు అంటే ఆ కత్తి ఇచ్చిన వాడికి, ప్రోత్సహించిన వాడికి, చేస్తుంటే చూసిన వాడికి కూడా శిక్ష పడుతుంది, ఆశ్రయం ఇచ్చిన వాడికి కూడా అంతే శిక్ష పడుతుంది అని ఎందుకు చెప్పారు? ఇదేం బ్రహ్మ విద్య ఏమి కాదు. లాలో ఉండేది కూడా మన శాస్త్రాల్లో ఉన్నవే పెట్టారు, కొత్తవేమీ కాదు. అందువలన అలా మనం మిగతావన్నీ ఒకవేళ ప్రతిరోజు చేయాల్సినటువంటివి చేసుకోలేకపోయినా, ఒక ఈ తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశులు ఈ 2 పాటించినా కూడా వీడి జీవితంలో అత్యుత్తమైనటువంటి పుణ్యలోకాలకు వెళ్ళటానికి మార్గం ఏర్పరచుకోగలుగుతాడు ఈ మనిషి. మానవుడు తప్పులు చేయడం సహజం. ఎంత చేయకుండా ఉందామని జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో జరుగుతుంది. అందువలన తెలిసో తెలియకో చేసినటువంటి పాపాలు హరించుకొని పోవటానికి ఈ ఏకాదశులు ఇవి చాలా ఉపయోగపడతాయి. ఈ తొలి ఏకాదశికి ఉండవలసినటువంటిది మనం పాటించాల్సింది ఏమిటి అంటే, నిజంగా ఉండగలిగితే దైవారాధన, దేవుడికి సమీపముగా ఉపవాసం అంటే ఉండటము, ఆరాధనతో మన ఇంటి దేవుణ్ణి ఆరాధించుకోవడము, చేసుకోవడము, లేదా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసంలాగా ఉండి సాయంకాలం సత్యనారాయణ స్వామి వ్రతం లాంటిది ఏదన్నా చేసుకోవటమా, లేదా గణపతిని మనము ఆరాధించుకున్నా కనీసం పసుపు గణపతిని చేసి కుంకుమార్చన చేసి గణపతికి హారతి ఇచ్చి కొంచెము అటుకులు బెల్లము నివేదన పెట్టి ఆ రోజు రాత్రికి భోజనం చేయవచ్చును. మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే ఆ గణపతిని తీసి నీళ్ళల్లో కలిపేసి మన ఇంటి గడపకి ఎప్పుడైతే రాసుకుంటామో ఆ పసుపును, ఆ ఇంటికి క్షేమం, ఆ ఇంట్లో ఎటువంటి దోషాలు లేకుండా పోవడానికి యోగం ఇలాంటివి ఏర్పడతాయని శాస్త్రంలో చెప్పినటువంటి మాట. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున చదవాల్సిన మంత్రం ఏదైనా ఉందా గురువుగారు? ముఖ్యంగా
మనము ఏదైనా గణపతిని మనం చేసుకుంటూ ఉన్నప్పుడు చేసుకోవచ్చును. ఎవరికి తగినటువంటి వాళ్ళు ఇది వాళ్ళ వాళ్ళ దైవాలను వాళ్ళు ఆరాధించుకోవచ్చు. వాళ్ళ ఇంటి దేవుణ్ణి ఆరాధించుకోవటమే అంతే. ఎస్. మంత్రాలు అనేటువంటివి ఎప్పుడూ కూడా బయటికి చెప్పకూడదు. ఉపదేశం అంటే దాని అర్థం ఏమిటి అంటే ఇంకొక వ్యక్తులు ఎవరు చుట్టూ లేకుండా వినేటువంటి వాడికి చేసేటువంటి వాడు, ఉపదేశం చేసేవాడు, చేయించుకునేటువంటి వాడు, ఎస్. ఇద్దరే ఉండి చేసుకోవలసినటువంటివే ఉపదేశం అనేది. మంత్రాలు ఎలా అంటే అలా బయట చెప్పి టీవీల్లో మీరు చేసుకోపోండి అంటే చెప్పిన వాళ్లకు దోషం. మరి ఎలా బాగుపడతారు జనాలందరూ అంటే అది రావాలి, అడగాలి, ఎవరికి వాళ్ళు ఫోన్లు చేసి అడిగి అయ్యా నా పరిస్థితి ఏమిటంటే ఒకసారి వచ్చి తెలుసుకొని చేసుకొని వెళ్ళాలి. ఎస్. సో సంతోషం గురువు గారు. జయం.